అందరికీ నమస్కారం. ముఖ్యంగా ట్రావెల్ బస్సులు లాంగ్ టూర్స్ ఎవరైతే వెళ్తూ ఉన్నారో ట్రావెల్స్ బస్సులు ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ధ కానీ అలసత్వం కానీ ఏమవుతుందిలే అనుకుని మాత్రం దయచేసి వెళ్ళొద్దు. పదే పదే మేము వాహనాలు తనిఖీ చేస్తున్నాము, లోపాలు ఏమైనా ఉంటే కనుక సరిదిద్దుకోమని చెప్తున్నాము, కేసులు బుక్ చేస్తున్నాము. అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ వర్క్ చేస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఎక్కడో చోట లోపాలు కనబడుతూ ఉన్నాయి. వీటన్నిటికీ ముఖ్యంగా కొన్ని సేఫ్టీ మెజర్స్ లేకపోవడం, అలాగే అతివేగం, డ్రైవర్ యొక్క మెంటల్ కెపాసిటీ కూడా దీని మీద ప్రభావం చూపుతూ ఉన్నాయి. మనం రీసెంట్గా చూసిన ప్రమాదాల్లో చూస్తే మరి చాలా వరకు అగ్నికి ఆహుతయ్యి అమాయకులు బలిపశువుల కింద మారుతూ ఉన్నారు. దయచేసి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వెహికల్కి సంబంధించి డ్రైవర్ దగ్గర నుంచి హెల్పర్, అలాగే బండిలో ఉండవలసిన ట్రావెల్స్ లాంగ్ బస్సులు వెళ్ళే బస్సుల్లో ముఖ్యంగా ఏసీ బస్సులో ఉండవలసిన ప్రమాణాలు, భద్రతా ప్రమాణాలు చూసుకుంటే కనుక ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ప్రాపర్గా మెయింటైన్ చేసి అట్ ఎనీ టైం కావాలనుకుంటే కనుక ఇమీడియట్గా ఆపరేటెడ్ సిస్టమ్ను పెట్టుకోవాలి. అలాగే మిర్రర్స్ అవసరమైతే గ్లాసెస్ బ్రేక్ చేయడానికి హ్యామర్స్ పెట్టమని చెప్తున్నాము. ప్రతి విండోకి హ్యామర్స్ ఉండాలి. అలాగే ఎమర్జెన్సీ ఎగ్జిట్ గేట్స్ ఇమీడియట్గా రావడానికి ఎమర్జెన్సీ ఎగ్జిట్ గేట్స్ అనేది ప్రాపర్గా ఆపరేట్ అవ్వాలి. ఇవన్నీ కూడా బస్సు బయలుదేరేటప్పుడే దీంట్లో ఉన్న ప్రయాణికులకి అందరికీ కూడా మనం ఎయిర్ ట్రావెల్ చేసినప్పుడు ఏ విధంగా మనకి వాళ్ళంతా కూడా తెలియజేస్తూ ఉన్నారో దీనిలో కూడా ప్రతి ఒక్కరికి కూడా దాంట్లో ఉన్న భద్రతా ప్రమాణాలన్నీ కూడా ఇమీడియట్గా తెలియజేయాలి. అవన్నీ పక్కన పెడితే స్పీడ్ కంట్రోల్ కూడా ఒక పరిమితికి మించి స్పీడ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళడానికి లేదు. అలాగే లాంగ్ టూర్స్ వెళ్ళేటప్పుడు ఈ యొక్క నిద్ర అనేది మేజర్ ఫ్యాక్టర్గా అది మనం తీసుకోవచ్చు. అలాగే వాహనాలు ఎదురుగా వచ్చే వాహనాలు ముఖ్యంగా సింగిల్ రోడ్లలో ఏదైతే ఉంటాయో ఆ సింగిల్ రోడ్లో వెళ్ళేటప్పుడు ఎదురుగా వచ్చే వాహనాల యొక్క లైటింగ్ కెపాసిటీ, మన లైటింగ్ కూడా కెపాసిటీని కూడా జాగ్రత్తగా మనం అంచనా ఒక్కొక్కసారి వేయలేం. కాబట్టి ఈ యొక్క అతివేగంగా ఉన్నప్పుడు ఇలాంటి కన్ఫ్యూజ్ అయ్యి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. దయచేసి అతివేగం వద్దు, ఎక్కడా కూడా కాంప్రమైజ్, స్పీడ్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావద్దు. టైంకి ముందుగానే వెళ్ళండి. మేము చెకింగ్స్ చేసి ఆ వెహికల్స్ని కనుక పక్కన పెట్టి వాటిని హోల్డ్ చేయాలంటే కనుక లోపల ప్రయాణించే ప్రయాణికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి వదిలేస్తే భద్రతా ప్రమాణాలన్నీ కూడా కాంప్రమైజ్ అవుతూ ఉన్నాయి. దయచేసి ప్రయాణికులను దృష్టిలో పెట్టుకోండి. వాళ్ళు ఎవరో బయట వ్యక్తులు కాదు, మన కుటుంబం మన బస్సులో ట్రావెల్ చేస్తే, మన వాహనంలో ప్రయాణం చేస్తే మనం ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలో ఆ విధమైన జాగ్రత్తలు మీరు పాటించండి. అలాగే ఓనర్స్ కూడా మీ ఓన్ ఫ్యామిలీ ఆ వెహికల్లో ప్రయాణిస్తే మీరు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటారో, ఎన్నిసార్లు ఫోన్లు చేస్తారో, ఎన్నిసార్లు మీరు అన్నీ చెక్ చేసుకుంటారో అదే ప్రమాణాలు ప్రతిరోజు కూడా ప్రతి ట్రావెల్కి, ప్రతి టూర్కి కూడా, ప్రతి జర్నీకి కూడా మీరు తీసుకోవాలని ఆశిస్తున్నాము, హెచ్చరిస్తున్నాము. థ్యాంక్ యూ.